మొక్కజొన్న అంటే కార్న్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు మొక్కజొన్న తినే ఉంటారు, అంటే కార్న్. అంటే ఇప్పుడు ఇది టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇండియా యుఎస్ రిలేషన్స్ లో ఇంతకు ముందు రష్యన్ ఆయిల్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంది, అండ్ ఇప్పుడు కార్న్, అమెరికన్ కార్న్ కూడా ఈ జియో పొలిటికల్ ఇష్యూలో ముందుకు వచ్చింది. అసలు ఈ మ్యాటర్ ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. అమెరికా అంటుంది, ఇండియా మాకేమో చాలా ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, రకరకాల గూడ్స్ కావచ్చు అవన్నీ, కానీ మా దగ్గర నుంచి కనీసం మా కార్న్ కూడా కొనట్లేదు అని అమెరికా అంటుంది. అండ్ అమెరికా ఇంకొక మాట ఏమంటుందంటే, ఇండియా తరచూ అంటుంది కదా మా దగ్గర 1.4 బిలియన్ పాపులేషన్ ఉంది అని, మరి అలాంటప్పుడు మా కార్న్ కొనడానికి ప్రాబ్లం ఏమి, కొనొచ్చు కదా అని అమెరికా అంటుంది స్పెసిఫిక్ గా. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, అమెరికాకి ఒకప్పుడు మెయిన్ ప్రాబ్లం మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం. బట్ ఇప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ మధ్యలో రియల్ రీజన్, అసలైన కారణం ముందుకు వచ్చింది, అదే అమెరికన్ కార్న్. నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది, నేను ఇంతకు ముందే వీడియోస్ లో చెప్పాను, అమెరికా రియల్ ప్రాబ్లం రష్యన్ ఆయిల్ కాదు, వాళ్ళకి మన అగ్రికల్చర్ మార్కెట్ లో ఎంట్రీ కావాలి, అదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అని. ఇది రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అది మాత్రమే కాకుండా, నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. అమెరికా చాలా బలంగా కోరుకుంటుంది వాళ్ళ కార్న్ కావచ్చు, ఇతర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఇండియాలో ఎంట్రీ చేపియాలి, ఇండియన్స్ కొనాలి అని అమెరికా చాలా డెస్పరేట్ గానే ట్రై చేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ టాక్స్ స్టాప్ అయిపోయాయి కదా, మోడీ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు కదా ట్రంప్ది అని. బట్ లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, ఈ అమెరికాలో ఎవరైతే ట్రేడ్ చీఫ్ నెగోషియేటర్ ఉంటారో అతను ఇండియాకి విజిట్ చేయబోతున్నాడు. ఐ థింక్ బహుశా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ అయి ఉంటాడు అనుకుంటున్నాను. అతను నెగోషియేట్ చేస్తాడనమాట, వాళ్ళ సైడ్ నుంచి ఏముండయి టేబుల్ పై పెట్టడానికి, మన సైడ్ నుంచి ఏంటి అనే ఆ నెగోషియేషన్స్ బేసిక్ లెవెల్లో జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ టు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం మాట్లాడరు, ప్రెసిడెంట్ టు ప్రైమ్ మినిస్టర్. నాకు తెలిసి లోవర్ లెవెల్లో డిస్కస్ జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మరి ఎందుకు ఇండియా అంటే భారత్ అమెరికన్ ఈ కార్న్ కొనకూడదని అనుకుంటుంది? వై? మొక్కజొన్న ప్రొడక్షన్ లో అంటే కార్న్ ప్రొడక్షన్ లో అమెరికాని కొట్టే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. వాళ్ళ ఫార్మర్స్ చాలా లార్జ్ స్కేల్ లో కార్న్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. అమెరికన్ కార్న్ ఎక్స్పోర్ట్ వాల్యూ 2024-2025 సైకిల్ కి ఆల్మోస్ట్ $15 బిలియన్ వరకు ఉంది. నేను జస్ట్ కార్న్ మొక్కజొన్న గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఇంకా ఈ వీట్ కావచ్చు, సోయాబీన్స్ కావచ్చు, ఇతర అగ్రికల్చర్ క్రాప్స్ గురించి అస్సలు మాట్లాడలేదు. జస్ట్ కార్న్ $15 బిలియన్ బిజినెస్ వాళ్ళది. అండ్ ట్రంప్ ఏదైతే రిపబ్లికన్ పార్టీ నుంచి ఉన్నాడో, తన కోర్ ఓటర్ బేసే ఫార్మర్స్. అలాంటి ఫార్మర్స్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనా కూడా సోయాబీన్స్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం అమెరికా నుంచి ఆపేసింది. సో అక్కడ ఫార్మర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కార్న్ కూడా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా కంట్రీస్ నో అంటున్నాయి, ఫర్ వేరియస్ రీజన్స్, వాళ్ళకున్న రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా మన వైపు చూస్తుంది, ఎలాగైనా సరే 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీ మార్కెట్ ని యాక్సెస్ చేయాలి అని ఇండియాపై చాలా ప్రెషరే పెడుతుంది. మనం ఎందుకు అమెరికా నుంచి కార్న్ ఇంపోర్ట్ చేసుకోము అనే దానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. సింపుల్ గా మాట్లాడేసుకుందాం. సో రీజన్ నెంబర్ 1, సెల్ఫ్ సఫిషియంట్. మనము మొక్కజొన్న మన పాపులేషన్ కి ఎంత కావాలో అంత మనమే పండించుకుంటాం. ఆల్మోస్ట్ 90% వరకు మనం సెల్ఫ్ సఫిషియంట్ ఉన్నాం. ఆ 10% కూడా మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాం, అది చాలా తక్కువ క్వాంటిటీ. సో ఈ సెల్ఫ్ రిలయంట్ ఏదైతే మనము ఆత్మ నిర్భర్, ఏదైతే మనం మనపైనే డిపెండ్ అయి ఉన్నాం మొక్కజొన్న విషయంలో, సో ఇది మెయిన్ రీజన్ నెంబర్ 1. అండ్ రీజన్ నెంబర్ 2 చూసుకుంటే, మనం మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దాంట్లో అమెరికాపై డిపెండ్ అవ్వాలని మనం ఏ మాత్రం అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, అమెరికా క్లియర్ గా టైం టు టైం నిరూపిస్తూ వచ్చింది, వాళ్ళపై ఎవరు డిపెండ్ అవ్వలేరు, వాళ్ళ పాలసీస్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవడో ఒకడు వస్తాడు కొత్తగా ప్రెసిడెంట్, వాడు పాలసీ మొత్తం మార్చేస్తారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము ఎక్స్పోర్ట్ చేయము పలానా ప్రొడక్ట్ పలానా క్రాప్ అంటే, అప్పటికప్పుడు మన సప్లై చైన్ డిస్టర్బ్ అయితే మనం సడన్ గా షిఫ్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఇక్కడ ధరలు చాలా పెరిగిపోతే అది మన పాపులేషన్ కి ఇబ్బంది. సో మనము ఇన్ పర్టికులర్ అమెరికాపై డిపెండ్ అవ్వాలి అనుకోవట్లేదు. ఇది రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3 వచ్చేసి జిఎం క్రాప్స్, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. మనం మన కంట్రీలో చూసుకుంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ కేవలం ఒకటే అలో ఉంది, అది వచ్చేసి కాటన్ మాత్రమే. ఎందుకంటే కాటన్ మనం ఎలాగో తినము, కన్జ్యూమ్ చేయము, దాని ద్వారా మనం వేరే ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. సో కాటన్ మాత్రమే పర్మిషన్ ఉంది. ఎందుకు జెనెటికల్లీ మాడిఫైడ్ వేరే క్రాప్స్ అలో లేదు అంటే, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఏదైతే ఉంటాయో అవి కన్జ్యూమ్ చేస్తే హ్యూమన్ బాడీకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోవాలి అంటే అట్లీస్ట్ కొన్ని జనరేషన్స్ పడుతుంది. సో ఇంకా కన్క్లూజివ్ ఒక రిపోర్ట్ లేదు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ కన్జ్యూమ్ చేయడం వల్ల హ్యూమన్ కి మంచిదా చెడ్డదా, లేదంటే ఏదైనా డిసీజెస్ వస్తాయా లేదా అని. అమెరికా ఏమో మొక్కజొన్న ప్రొడ్యూస్ చేసేది లార్జ్ క్వాంటిటీలో అన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్ మాత్రమే. సో అందువల్ల మనం జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఏదైతే ఉందో మనం అసలు కొనం అది. ఈవెన్ మొక్కజొన్న ఏదైతే మనం అనుకున్నట్టుగా 90% సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నామో,
ఆ 10% ఏదైతే మనం కొంటామో చిన్న విండో, అది కూడా ఏ కంట్రీ నుంచి అయితే కొంటామో ఆ కంట్రీలో మనం ఎన్షూర్ చేస్తాం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ కాదు, మొక్కజొన్న న్యాచురల్ గా పండింది అని మనం ఎన్షూర్ చేసుకున్న తర్వాతే కొంటాం. ఇది మెయిన్ రీజన్ నెంబర్ 3. ఇన్ సింపుల్ చెప్పాలంటే మనం ఏదో అమెరికన్ ప్రెషర్ కి లోబడి వాళ్ళ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ మనం కొనేసి 1.4 బిలియన్ ప్రజల్ని రిస్క్ లో పెట్టాలని లేదు మన గవర్నమెంట్ కి, విచ్ ఇస్ ఎ గుడ్ డెసిజన్. సో ఇది మ్యాటర్. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.